మహాదేవ అంటే ఎవరినైనా ఒకసారి చెప్పు. మహాదేవ హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ అని ఒక మాటను. ఓం నమ శివాయను జన్మ తరిస్తుంది. చక్కగా ఒక్కసారి శివనామస్మరణ చేయి. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగా హరకీర్తి నూడవడేని అంటారు కదా. భక్త కవి అయినటువంటి పోతనామాత్యుల వారు ఒక్కసారి శివానయ్య మహాదేవ అనేటువంటి శబ్దం ఉచ్చరించడానికి ఎందుకు సిగ్గుపడతావు? మహాదేవ అనేటువంటి శబ్దం ఉచ్చరించడానికి ఎందుకు భయపడతావు? మహాదేవ అనేటువంటి శబ్దం ఉచ్చరించడానికి నామోషీనా? ఈగో అడ్డొస్తుందా? హర్ట్ అవుతావా? ఫిట్స్ వస్తాయా? తల తిరుగుతుందా? మూర్ఛొచ్చి పడిపోతావా? నోరు పడిపోతుందా? కళ్ళు తిరుగుతాయా? ఏమవుతుంది నీకు? మహాదేవ అనే పదం ఉచ్చరించడానికి క్లియర్గా వాల్మీకి రామాయణంలో ఉన్నది కదా. ఒక్కసారి పోయి రామాయణం చదువుకోండి, తెలుస్తుంది. శ్రీరామచంద్రమూర్తి సర్వశ్రేష్ఠుడైనటువంటి సర్వవ్యాపినం ఈశానం రుద్రం వై విశ్వరూపిణం అయినటువంటి ఆ పరమశివుడి గురించి ఎట్లాంటి కీర్తించారు. ఒక్కసారి మాట్లాడేటువంటి భాష చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తే అది వచ్చినట్టు పిచ్చి పిచ్చి ప్రలాపనలు చేయకూడదు. మీరు యతీశ్వర స్థానంలో ఉన్నారు, మీకు ఒక వాల్యూ ఉంటుంది, వాల్యూ పోగొట్టుకోవద్దు. సోషల్ మీడియాలో ఎట్లా ట్రోల్ చేస్తున్నారు తెలుసా మిమ్మల్ని? అయిపోయి నువ్వు మనిషివా చిన్న జీరువా అని ఎంత ట్రోల్ చేస్తున్నారు. అంత దిగజారిపోయారు మీరు. ఒక్కసారి అద్దంలో ముఖం చూసుకొని నేనేనా ఇటువంటి మాటలు మాట్లాడింది అని ఆ పరమశివుని శరణు వేడండి, అనుగ్రహిస్తాడు. రౌరవాద నరకాలు కలగకుండా అనుగ్రహిస్తాడు ఆ పరమేశ్వరుడు. అందరూ తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్. మహాదేవ్.